మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ని నిర్వచించడానికి జూన్ 2020లో క్యాబినెట్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఆధారంగా ఒక సంస్థను నిర్వచించాలి అంటే ఆ సంస్థ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేదా ఆ సంస్థ యొక్క టర్నోవర్ను ఆధారంగా చేసుకొని ఆ సంస్థను నిర్వచించాలి. సో దాంట్లో భాగంగానే మనం చూసినటువంటి విధంగా మైక్రో ఇండస్ట్రీ మైక్రో అంటే సూక్ష్మ ఇండస్ట్రీ. సో 1 కోటి లోపల ఇన్వెస్ట్మెంట్ ఉండాలి లేదా 5 కోట్ల లోపల టర్నోవర్ ఉండాలి. ఒకవేళ స్మాల్ ఇండస్ట్రీ అనుకో, స్మాల్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్పాను, 1 నుండి 10 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి లేదా 5 నుండి 50 కోట్ల మధ్యలో టర్నోవర్ ఉండాలి. తర్వాత మీడియం అనుకోండి, మీడియం అయితే 10 నుండి 50 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 50 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి లేదా 50 కోట్ల నుండి 250 కోట్ల మధ్యలో టర్నోవర్ ఉండాలి. సో లార్జ్ అంటే ఏంటి? సో ఈ లార్జ్ గురించి మోర్ దెన్ 50 crores ఇన్వెస్ట్మెంట్ లేదా మోర్ దెన్ 250 crores టర్నోవర్ కనుక ఉంటే దాన్ని మనం లార్జ్ ఇండస్ట్రీ అంటాం. సో ఈ 3 రకాలైనటువంటి ఇండస్ట్రీస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది మొత్తం టీజీ ఐపాస్ని కనుక గమనిస్తే మోర్ దెన్ 97% ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుండే ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఒక కాంప్రహెన్సివ్ విధానాన్ని తీసుకొస్తే, కాంప్రహెన్సివ్ ప్రోత్సాహకాలని ఇన్సెంటివ్స్ని కనుక తీసుకొస్తే మరి ఈ 21వ శతాబ్దంలో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలంతా కూడా 21వ శతాబ్దానికి అనుగుణంగా రూపొందించబడాలి అంటే ఒక సమగ్ర పాలసీ తీసుకురావాలనే ఉద్దేశంతో వెరీ రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ 2024ను ఆవిష్కరించడం అనేది జరిగింది. సో ఈ ఎంఎస్ఎంఈ 2024 మొత్తం విధానంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల యొక్క పరిస్థితి సంఖ్యకు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చిండు. దాని తర్వాత యాజమాన్యాల ఆధారంగా సో ఓనర్షిప్కు సంబంధించి క్యాస్ట్ వైజ్ ఏ రకంగా ఉన్నాయి, తర్వాత జెండర్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఇచ్చిండు, ఎంఎస్ఎంఈలలో ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చిండు, దాని తర్వాత ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. సో వీటికి 6 సొల్యూషన్స్ని కూడా ఇచ్చిండు. ఓకే, సో దీంతో పాటుగా మూతపడ్డ ఎంఎస్ఎంఈలు, సో ఎంఎస్ఎంఈల మూతపడ్డ ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి సంఖ్య ఇచ్చిండు. సో వీటితో పాటు ఎంఎస్ఎంఈ యొక్క లక్ష్యం ఏంటి, సో ఈ ఎంఎస్ఎంఈ యొక్క పాలన ఎట్లుంటుంది అనేటటువంటి అంశంలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఎంఎస్ఎంఈల యొక్క పరిస్థితి, ఓనర్షిప్కి సంబంధించినటువంటి అంశాలు, జెండర్కి సంబంధించినటువంటి అంశాలు, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, ఎంఎస్ఎంఈ యొక్క ప్రాబ్లమ్స్, ఎంఎస్ఎంఈకి ఒక 6 సొల్యూషన్స్, మూతపడ్డ ఎంఎస్ఎంఈల యొక్క స్థితిగతులు, తర్వాత ఎంఎస్ఎంఈ యొక్క లక్ష్యం ఏంటి, అంటే ఈ పాలసీ యొక్క లక్ష్యం ఏంటి, మరి ఈ లక్ష్యాన్ని ఎలా అమలు చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఈ పర్టికులర్ పాలసీలో బోత్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ నేను ఈ 2 డాక్యుమెంట్స్ కూడా మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఆల్రెడీ యాప్లో కూడా పంపించాను. సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం డాక్యుమెంట్ని తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నౌ ఎంఎస్ఎంఈ పాలసీలో ఇచ్చినటువంటి మొదటి అంశం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చిండు. దాంట్లో ఒక 4 సోర్సెస్ని తీసుకున్నారు. ఒకటేంటి, నేషనల్ శాంపుల్ సర్వే ఆధారంగా ఎంఎస్ఎంఈల పరిస్థితి, ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంఎస్ఎంఈల స్థితిగతులు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2023 ప్రకారం ఎంఎస్ఎంఈల పరిస్థితి,
టీజీఐ పాస్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంఎస్ఎంఈల యొక్క పరిస్థితిని ఇక్కడ అంచనా వేయడం జరిగింది. సో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము మరి మొత్తం 25,94,000 మైక్రో ఇండస్ట్రీస్, 10,000 స్మాల్ ఇండస్ట్రీస్, 1,000 మీడియం ఇండస్ట్రీస్, టోటల్గా 26,05,000 మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అండ్ రీటైల్, హోల్సేల్ పరిశ్రమలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ఈ సర్వేని ఇచ్చింది. తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రకారము 8,64,202, దాంట్లో 26,560 స్మాల్, తర్వాత మీడియం వచ్చేసి 3,028, టోటల్గా 8,93,790 మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, రీటైల్ అండ్ హోల్సేల్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మొత్తం 54,758 ఎంఎస్ఎంఈలు ఉంటే దాంట్లో 34,953 మైక్రో, 18,394 స్మాల్, 1,411 మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. తర్వాత టీజీఐ పాస్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఇప్పటి వరకు 22,206 ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయితే దాంట్లో 15,434 మైక్రో, 6,106 స్మాల్, మరి 666 మీడియం. మీరు అన్ని రకాల డాటాను కనుక గమనిస్తే హైయెస్ట్ మైక్రో ఇండస్ట్రీస్, దాని తర్వాత మీడియం, దాని తర్వాత మనకు దాని తర్వాత స్మాల్, దాని తర్వాత మీడియం ఉన్నాయి. ఒక్కసారి రాసుకోండి. సో యాన్ అండ్ యావరేజ్గా ఒక ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి యావరేజ్ ఇన్వెస్ట్మెంటు 2018లో 1 కోటి రూపాయలు ఉండే. ఇప్పుడు 2022 నాటికి అది 2.15 crore రూపీస్కి పెరిగింది. ఓకే, యావరేజ్ సగటున ఒక ఎంఎస్ఎంఈలో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 కోటి ఉండే 2018లో, అది 2022 నాటికి 2.15 కోట్ల రూపాయలకు పెరిగింది. ఒక్కసారి ఈ కలర్స్ గీతలను చూడండి. హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇక్కడ చూడండి, మీడియం ఎంటర్ప్రైజెస్లలో జరుగుతున్నాయి. దాని తర్వాత హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు మైక్రో ఇండస్ట్రీస్లో జరుగుతున్నాయి. సో దాని తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్లో జరుగుతున్నాయి. సో మీడియం, మైక్రో అండ్ స్మాల్. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కనుక మిమ్మల్ని అడిగితే సో ఈ పర్టికులర్ అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్. అంటే ఈ మొత్తం ఎంఎస్ఎంఈస్ మరి 9 లక్షల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయని చెప్తున్నాం కదా, ఇవన్నీ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయంటే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సో దీన్ని డీసెంట్రలైజ్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో ఒక్కసారి చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి ఈ 3 జిల్లాలలో కలిపి దాదాపుగా మొత్తం 8,93,790 ఎంఎస్ఎంఈలలో 3,58,563 ఎంఎస్ఎంఈస్, అంటే దాదాపుగా 40% ఎంఎస్ఎంఈస్ ఈ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాలలోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. హైదరాబాద్ అంటే ఇంతకుముందు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలిసే ఉండే. సో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రకారము మరి 2023లో 25,000 తయారీ మరియు సేవల ఆధారిత ఎంఎస్ఎంఈలు 2023లో ఈ 3 జిల్లాల్లోనే పనిచేస్తున్నాయని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రము చెప్పడం జరిగింది. తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సినారియో కూడా ఈ పాలసీలో ఇచ్చిండు. సో ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సినారియోలు కనుక మనం గమనిస్తే సో ఇక్కడ చూడండి, సో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సెక్టర్ నుండి వస్తుంది. సర్వీస్ సెక్టర్లో కూడా మొత్తం సర్వీస్ సెక్టర్ నుండి 32,67,365 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ మైక్రో ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. సో 32 లక్షలలో 29 లక్షల ఎంప్లాయ్మెంట్ మైక్రో ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. తర్వాత మనం ఇండస్ట్రీస్ పరంగా కనుక చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మైక్రో ఇండస్ట్రీస్ 9 లక్షల మందికి, తర్వాత మినరల్ బేస్డ్ 4.44 లక్షల మందికి,
ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గుడ్స్ 4.73 లక్షల మందికి. తర్వాత ఎఫ్ఎంసీజీ, సో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటారు, 4,08,000 మందికి. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ 2,96,000 మందికి. దాని తర్వాత ఆటో అండ్ స్పేర్ పార్ట్స్ 2,64,000. తర్వాత హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ 2,15,000. ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ 1,18,000. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ 87,000. రత్నాలు ఆభరణాలు 72,000. వ్యర్థాల నిర్వహణ 26,000. మీకు దీంట్లో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు, నంబర్ అడగకున్నా సరే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి సంస్థలను అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో పొందుపరచమని చెప్పేసి అడగొచ్చు. కాబట్టి సో ఈ అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తర్వాత ఒక పద్ధతి ప్రకారం రాసుకొని వీటికి ఒక నిమోనిక్స్ని ఏర్పాటు చేసుకోండి. అంటే ఒక బండ గుర్తును పెట్టుకొని మరి ఎఫ్, ఎం, ఈ, ఎఫ్, టి ఇట్లా మొదటి అక్షరాలు కానీ లేదా దానికి ఒక అబ్రివియేషన్ పెట్టి ఈ మొదటి అక్షరాల ఆధారంగా ఒక నిమోనిక్ను పెట్టుకొని ఆ నిమోనిక్ ఆధారంగా ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి ఇష్టం వచ్చినటువంటి నిమోనిక్ వాళ్ళు పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత సోషల్ డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా ఎంఎస్ఎంఈల యొక్క ఓనర్షిప్ పైన కూడా ఒక అంశం ఇవ్వడం జరిగింది. సో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ చేతిలో మొత్తం ఎంఎస్ఎంఈలలో 14.94% ఎంఎస్ఎంఈలో ఎస్సీల చేతిలో ఉంటే 8.75% ఎంఎస్ఎంఈలు ఎస్టీల చేతిలో ఉన్నాయి. దాని తర్వాత ఓబీసీల చేతిలో 27.69% ఉన్నాయి. హయ్యెస్ట్ ఎంఎస్ఎంఈలో జనరల్ కేటగిరీ చేతులలో 48.62% ఎంఎస్ఎంఈల ఓనర్షిప్ జనరల్ కేటగిరీల కింద ఉన్నది. నంబర్ ఆఫ్ యూనిట్స్ సెటప్ బై తెలంగాణ ఉమెన్కి సంబంధించి కూడా ఇచ్చిండు. సో మొత్తం ఫీమేల్ పాపులేషన్ 1.88 కోట్లు ఉంటే దాంట్లో ఉమెన్ యొక్క ఎంటర్ప్రినర్స్ 58,644 మాత్రమే ఉన్నారు. 1,88,00,000లలో కేవలం 58,644 మాత్రమే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. సో ప్రతి 1000 మంది ఉమెన్కి మరి ఫీమేల్ ఎంటర్ప్రినర్స్ ఎంతమంది ఉన్నారంటే కేవలం 3.1. ఇది కూడా ఎగ్జామినేషన్లో అడగొచ్చు. సో తర్వాత 2020 నుండి 2023 మధ్యలో ఈ కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాలను తీసుకొచ్చినా కూడా చాలా ఎంఎస్ఎంఈలు మూతపడడం అనేది జరిగింది. సో ఆ మూతపడ్డటువంటి ఎంఎస్ఎంఈలలో కనుక మనం గమనిస్తే తెలంగాణలో కేవలం 231 ఎంఎస్ఎంఈలు మాత్రమే మూతపడ్డాయి. మిగతా రాష్ట్రాలలో చూస్తే మహారాష్ట్రలో 5,082, తమిళనాడులో 2,456, గుజరాత్లో 1,626, హర్యానాలో 558, కర్ణాటకలో 804 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. సో లోయెస్ట్ మూతపడ్డటువంటి ఎంఎస్ఎంఈలు తెలంగాణలోనే ఉన్నాయి. ఎందుకు తెలంగాణలో లోయెస్ట్ ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి అంటే మరి 2018లో తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేటటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి మరి దాదాపుగా 1,340 ఎంఎస్ఎంఈలకు మరి 115 యూనిట్స్కి అవి మళ్ళీ రికవర్ కావడానికి రీవైవల్ కావడానికి సహాయం చేసింది అన్నట్టు. తద్వారా ఎంఎస్ఎంఈలు మూతపడకుండా ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనేటటువంటి పాలసీ పనిచేసింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో ఇది కూడా అడుగుతాడు. మూతపడ్డ ఎంఎస్ఎంఈల సంఖ్య 231. సో ఇప్పటివరకు అసలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా పాలసీలో ఇచ్చిండు. ఏం జరిగింది అని అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రము కొన్ని ప్రాసెస్ రీఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే సంస్కరణలను అమలు చేసింది, అయినా సరిపోలేదు. ఓకే, అయినా సరిపోలేదు. దాని తర్వాత ఏం చేసింది, టీజీ ఐపాస్ అనేటటువంటి ఒక పోర్టల్ను లాంచ్ చేసి ఎంఎస్ఎంఈల యొక్క రిజిస్ట్రేషను, లైసెన్స్ పొందడం, ప్రాసెసింగ్ చేయడం అంతా కూడా ఈజీ చేసింది. సో టీజీ ఐపాస్ అమలు. దాని తర్వాత స్టేట్ వైడ్గా ఎంఎస్ఎంఈల యొక్క సర్వేను కూడా కండక్ట్ చేసింది. ఓకే, రాష్ట్ర వ్యాప్త సర్వే, రాష్ట్ర వ్యాప్త ఎంఎస్ఎంఈ సర్వే.
సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా పాలసీ కానీ సర్వే కానీ నంబర్లతో కూడుకున్నదండి. సో కాన్సెప్ట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ నంబర్లన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. సర్వేలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నంబర్లు మీకు కనిపిస్తుంటాయి. సో కాబట్టి మీరేం ఆందోళన చెందకండి, కొంచెం నోట్స్ రాసుకొని ఒక్కొక్క అంశాన్ని రివిజన్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఇదంతా కూడా గుర్తుంటుంది. ఓకే, తర్వాత మరి రంగాల వారీగా సర్వే, రంగాల వారీ సంస్కరణల అమలు. ఓకే, సో దాని తర్వాత ఎంఎస్ఎంఈ వృద్ధిపైన ఫోకస్ చేసింది, వృద్ధిపై ఫోకస్, ఎంఎస్ఎంఈ వృద్ధిపైన ఫోకస్ చేసింది. దాని తర్వాత ఫార్మలైజేషన్, చాలా ఎంఎస్ఎంఈలు ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేసాయి కాబట్టి వ్యవస్థీకృత రంగాన్ని పెంపొందించడానికి, వ్యవస్థీకృత రంగాన్ని పెంపొందించడానికి పనిచేసింది. దాని తర్వాత ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేసింది, నిర్వహణ సామర్థ్య పెంపు. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల విషయంలో చేసినటువంటి అంశాలు ఇవి. ఒకటి, రకరకాల సంస్కరణలు అమలు చేసింది, టీజీ ఐపాస్ని తీసుకొచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈల సర్వేని చేపట్టింది, మరి వివిధ రంగాల వారీగా సంస్కరణలను విడివిడిగా అమలు చేసింది, ఎంఎస్ఎంఈల పైన వృద్ధిపైన ఫోకస్ చేసింది. దాంతోపాటుగా వ్యవస్థీకృత రంగాన్ని పెంపొందించి మరి ఆపరేషనల్ సామర్థ్యం ఏదైతే ఉంటుందో సో నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే, ఈ పాలసీని ఎందుకు తీసుకొచ్చారు అంటే దాంట్లో మొదటి అంశం ఏంటి అంటే 21వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలు ఎట్లా పనిచేయాలి, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని ఎట్లా అందుకోవాలి, ఇప్పుడు వస్తున్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎట్లా అందుకోవాలి అనేటటువంటి విషయంలో మరి 21వ శతాబ్దానికి సంబంధించి తెలంగాణ ఎంఎస్ఎంఈలను తయారు చేయడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు. సో దాంట్లో భాగంగానే మనకు ఈ ఎంఎస్ఎంఈలలో వెనకబడ్డ తరగతుల వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళను కూడా ముఖ్యంగా మహిళలు కానీ, పిహెచ్సిలు కానీ, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలను, మైనారిటీలను కూడా ఈ ఎంఎస్ఎంఈ రంగంలో తీసుకురావాలి అని చెప్పేసి ఈ పాలసీని తీసుకొచ్చారు. దాంతోపాటుగా చాలా ఎంఎస్ఎంఈలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, తర్వాత ఎంఎల్ టెక్నాలజీ వస్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీలోకి ఎంఎస్ఎంఈలను ఇంటిగ్రేట్ చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ పాలసీని తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఎంఎస్ఎంఈలకు ఎంత వీలైతే అంత గవర్నమెంట్ నుండి సపోర్ట్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి. ఇండస్ట్రీ 4.0 పారిశ్రామిక విప్లవం 4.0కు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దాలి అని మరి ఈ కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే ఎంఎస్ఎంఈలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఒక వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చింది. ఓకే, సో దాంతోపాటుగా ప్రభుత్వం ఒక గ్రీన్ ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఎస్టాబ్లిష్ చేయాలి, తద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఉండాలి అని చెప్పేసి ఈ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఎందుకు పాలసీ కావాలి అనేది ఇప్పుడు నేను చెప్పిన కదా. సో ఈ అంశాలన్నీ కూడా నేను ఇక్కడ చూపించాను. ఒక సమ్మిళిత అభివృద్ధి కోసము, తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, టెక్నాలజీతో ఈ ఎంఎస్ఎంఈలను ఇంటిగ్రేట్ చేయడం కోసం, ఇండస్ట్రీ 4.0కు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను రూపొందించడం కోసం, తర్వాత మిషనరీని అప్గ్రేడ్ చేయడం కోసం, తర్వాత డిజిటల్ టూల్స్ని అడాప్ట్ చేయించడం కోసం, తర్వాత గవర్నమెంట్ ఎంతవరకు ఎంఎస్ఎంఈల వృద్ధి కోసం సపోర్ట్ చేయాలి అనేటటువంటి అంశాన్ని మరి వెల్లడించడం కోసం ఈ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ యొక్క ఇంపాక్ట్ ఎట్లుండబోతుంది, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొస్తామంటున్నారు, దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది కూడా పాలసీలో చెప్పారు. ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈల యొక్క సహకారాన్ని 10% పెంచాలి. సో
10% మొత్తం జీడిపిలో ఎంఎస్ఎంఈలకు వాటా 10% ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. రెండోది ఏంటి అని అంటే ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎంఎస్ఎంఈల యొక్క నమోదులో 15%ను వృద్ధి ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో తీసుకొచ్చారు. సో ఈ రెండు నెంబర్లు చాలా ముఖ్యమైనవి. సో ఏంటి దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లుండబోతుంది? టీజీఐ పాస్లో నమోదయ్యేటటువంటి ఎంఎస్ఎంఈల యొక్క సంఖ్యలో 15% ప్రతి ఏడాది కూడా వృద్ధి చెందాలి. రెండవది ఏంటి? మొత్తం జిఎస్డిపిలో 10% జిఎస్డిపి ఈ ఎంఎస్ఎంఈల నుండి వచ్చేటటువంటి విధంగా ఎంఎస్ఎంఈలను తయారు చేయాలి. ఇది దీని యొక్క ఇంపాక్ట్. రెండవది ఏంటి? దీని యొక్క ఫలితాలు ఎట్లుండబోతున్నాయి, దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఏమేమి అవుట్కమ్స్ని గవర్నమెంట్ మరి ఆలోచిస్తుంది అని అంటే దాంట్లో మొట్టమొదటిది సమగ్ర ఉపాధి కల్పన. సో ఇంక్లూజివ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫస్ట్ అంశం ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇక్కడి నుండి జరగాలి. రెండవది ఏంటి? సమానమైన ఆర్థిక వృద్ధి, ఈక్విటబుల్ గ్రోత్. ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఓన్లీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇది రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి అనేది రెండవది. మూడవది వచ్చేసి టెక్నాలజీ మోడర్నైజేషన్. సో టెక్నాలజీ ఆధునీకరణ చెందించేటటువంటి విధంగా మరి ఈ పాలసీ ఉంటుంది. తర్వాత ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ, మెరుగైన ఉత్పాదకత కోసం ఈ పాలసీ అనేది పనిచేస్తుంది. సో జస్ట్ రైట్ డౌన్. ఎంఎస్ఎంఈలో జాబ్కి సంబంధించినటువంటి దాంట్లో 20% జాబ్లను ఓకే సో ఉద్యోగాలను పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్యను ఇంకొక 20% పెంచాలి. ఓకే, దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీల నుండి మరియు ఉమెన్ వర్కర్స్ నుండి ఖచ్చితంగా 30% కాంట్రిబ్యూషన్ ఉండేటటువంటి విధంగా కృషి చేయాలి. దాంతోపాటుగా ప్రతి డిస్టిక్లో కూడా ఇప్పుడు మరి లెస్ దెన్ 10% ఆఫ్ ద ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. సో దీన్ని 20%కి పెంచాలి. మూడవది వచ్చేసి ఖచ్చితంగా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ను ఇంకొక 10% పెంచాలి. మనం మాట్లాడుకున్నాం కదా, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్స్ 1 కోటి ఉంది. సో దాన్ని 2.15 crores తీసుకొచ్చినాం. ఇంకా 10% దాన్ని పెంచాలి. ఓకే, దాంతోపాటుగా మొత్తం జీవీఏ కాంట్రిబ్యూషన్లో 10% కాంట్రిబ్యూషన్ మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ నుండి వచ్చేటటువంటి విధంగా కృషి చేయాలి. సో ఇవి మనం సాధించాల్సినటువంటి ఇండికేటర్స్. ఒకటి, జీవీఏలో 10% కాంట్రిబ్యూషన్ పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ మరొక 10% వృద్ధి చెందించాలి, డిస్ట్రిక్ట్ వైజ్ ఎంఎస్ఎంఈలను 20% పెంచాలి, ఎస్సీ ఎస్టీల వాటా 30%కి పెంచాలి, అండ్ జాబ్స్ రంగంలో ఇంకొక 20% వాటాను పెంచాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక 6 సమస్యలను ఐడెంటిఫై చేసింది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్నటువంటి 6 సమస్యలను ఐడెంటిఫై చేసి ఈ 6 సమస్యలకు 6 సొల్యూషన్స్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఏంటా సమస్యలు అంటే ల్యాండ్ అవైలబిలిటీలో సమస్యలు ఉన్నాయి, ఫండ్ అవైలబిలిటీలో సమస్యలు ఉన్నాయి, టెక్నాలజీ యాక్సెస్లో సమస్యలు ఉన్నాయి, మార్కెట్ అవైలబిలిటీలో సమస్యలు ఉన్నాయి, దాంతోపాటుగా లేబర్ మార్కెట్లో సమస్యలు ఉన్నాయి. ఓకే, సో దాంతోపాటుగా రా మెటీరియల్స్లో సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలను అధిగమించడానికి ఒక 6 సొల్యూషన్స్ని తీసుకొచ్చింది. ఏంటా సొల్యూషన్స్ అంటే ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ల్యాండ్. అంటే సరసమైన ధరలకు భూమి లభ్యత మరియు భూమిని అందుబాటులో ఉంచేటటువంటి విధంగా తీసుకురావాలి అని ఈ పాలసీ చెప్తుంది. దాంతోపాటుగా ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు ఫైనాన్స్ అంటే ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచేటటువంటి విధంగా ఈ పాలసీ పనిచేస్తుంది. మూడవది ఎన్ష్యూరింగ్ ఈజీ యాక్సెస్ టు రా మెటీరియల్. సో ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ముడి పదార్థాల లభ్యత కావాలి. సో ఆ ముడి పదార్థాల లభ్యతను అందుబాటులో ఉంచేటటువంటి విధంగా కృషి చేస్తుంది. దాంతోపాటుగా ఇంప్రూవింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ మార్కెట్స్. సో లేబర్ మార్కెట్లో ఉన్నటువంటి సంక్లిష్టతను తొలగించి మరి నైపుణ్యం గల కార్మికుల యొక్క లభ్యతను మెరుగుపరచాలి అని గవర్నమెంట్ భావిస్తుంది. దాంతోపాటుగా ఎంకరేజింగ్ అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడున్నటువంటి ఓల్డ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఒక నూతన సాంకేతికతను ప్రోత్సహించడం కోసం ఈ పాలసీని తీసుకొచ్చారు. లాస్ట్ వచ్చేసి
ఎన్హాన్సింగ్ యాక్సెస్ టు మార్కెట్స్. సో మార్కెట్లతో అనుసంధానతను మెరుగుపరచడం ద్వారా ఎంఎస్ఎంఈల యొక్క పనితీరును సంస్కరించాలి అని అనుకున్నది. సో అన్నది మనం ఒక్కొక్క సొల్యూషన్ను మరి డిస్కస్ చేస్తూ దాంట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎంఎస్ఎంఈ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాబ్లమ్స్కి ఉన్నటువంటి సొల్యూషన్స్లో పేర్కొన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి గమనించండి. ఓకే, సో మనం ఒక్కొక్క అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి అంటే, ఒకటి భూమి సౌలభ్యత, దీన్నే మనం ఏమనొచ్చు, యాక్సెస్ టు ల్యాండ్, ఇది ఫస్ట్ సొల్యూషన్. తర్వాత మూలధన లభ్యత అంటే యాక్సెస్ టు ఫైనాన్స్ లేదా యాక్సెస్ టు ఫండ్స్. మూడవది ముడి పదార్థాల అందుబాటు, యాక్సెస్ టు రా మెటీరియల్. ఓకే, సో యాక్సెస్ టు ల్యాండ్, యాక్సెస్ టు ఫండ్, యాక్సెస్ టు రా మెటీరియల్, ఓకే, యాక్సెస్ టు లేబర్, యాక్సెస్ టు టెక్నాలజీ, యాక్సెస్ టు మార్కెట్. సో ఈ ఆరింటికి కలిపి ఒక మంచి నిమోనిక్ని తయారు చేసుకోండి. మీరు కనుక మంచి నిమోనిక్ తయారు చేస్తే మాకు పంపండి. సో దాన్నే విద్యార్థులతో షేర్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈ 6 అంశాలపైన ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. దాంట్లో చూడండి, సో ల్యాండ్ అవైలబిలిటీ, యాక్సెస్ టు రా మెటీరియల్, టెక్నాలజీ, ఇట్లా రాసుకోండి. మీరు ఇట్లా రాసుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే, మీకు నోట్స్లో మీరు ఈ రకమైనటువంటి ఫ్లో చార్ట్ కనుక వేసుకోగలిగితే మీకు ఎక్కడన్నా 4 పాయింట్ చిన్న చిన్నవి రాసుకోవాలి. తద్వారా మీరు రివిజన్కి వెళ్ళేటప్పుడు దీని మీద 1 నిమిషం మాత్రమే కేటాయించగలగాలి. సో ఆ 1 నిమిషం కేటాయించాలి అంటే ఏం రాసుకుంటే మీరు గుర్తుపెట్టుకుంటారో మీకే తెలుస్తుంది. సో ఇట్లా ఒక ఫ్లో చార్ట్ వేసుకొని ఈ ఫ్లో చార్ట్ కింద ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలను కనుక మీరు రాసుకోగలిగితే ఒకటే పేజీలో మీకు ఈ అంశాలన్నింటినీ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, సో రాసుకోవడం అనేది చాలా ఫ్లెక్సిబిలిటీతో కూడుకున్నటువంటి అంశం. దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి, మొట్టమొదటి అంశం ఏం చెప్పారు, అందుబాటులో సరసమైన ధరలకు భూమి లభ్యత. ఇది ఫస్ట్ పాయింట్, ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ ల్యాండ్. ఓకే, ఇది దీంట్లో భాగంగా ప్రభుత్వం చేయబోయేటటువంటి అంశాలు ఏంటి. ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వం ఏమేం చేస్తుందంటే, సో ఏంటి ప్రభుత్వం చేసేటటువంటి గోల్ ఏంటి ఈ పర్టికులర్ ఫస్ట్ సొల్యూషన్ అంటే, డెడికేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్స్ను ఎస్టాబ్లిష్ చేస్తుందంట. డెడికేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏంటి, తెలుగులో కూడా అందరికి ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది. సో ప్రత్యేక పార్కుల ఏర్పాటు, పార్కులు అంటే ఇందిరా పార్క్ లాంటిది కాదు, పార్క్ అంటే ఇండస్ట్రియల్ పార్క్. ఓకే, ఇక్కడ పార్క్ మీనింగ్ ఏంటి, ఇండస్ట్రియల్ పార్క్, ఆహ్లాదపరమైనటువంటి పార్క్ కాదు. రెండవది ఏంటి, ఈ ప్రత్యేకమైనటువంటి పార్కులలో 20% ఆఫ్ ద ప్లాట్స్ ఏం చేస్తారు అని అంటే ఎంఎస్ఎంఈలకు ఇస్తారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తారు కదా, దాంట్లో 20% ఎవరికి ఇస్తారు, ఎంఎస్ఎంఈలకు ఇస్తారు. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఇట్లే రాసుకోవాలి, 20% ఆఫ్ ద ప్లాట్స్ ఎవరికి ఇస్తారు, ఎంఎస్ఎంఈస్కి ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈచ్ డిస్టిక్లో అంటే ప్రతి డిస్టిక్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్. సో ఒక్కో డిస్టిక్లో, ఒక్కో జిల్లాలో ఒక్కో ఇండస్ట్రియల్ పార్కు. ఎన్నేళ్ళల్లో కడతారు ఇవి, రాబోయే 5 ఏళ్లలో, రాబోయే 5 ఏళ్ళు. ఓకే, రాబోయే 5 ఏళ్లలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క ఇండస్ట్రియల్ పార్క్ కట్టి ఆ పార్క్లో 20% ప్లాట్స్ ఎంఎస్ఎంఈకి ఇస్తారు. ప్లాట్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్గా ఇదొక పార్క్ అనుకోండి, ఇదొక 50 ఎకర్లాలు ఉందనుకోండి, దీన్ని ప్లాట్స్ రూపంలో తయారు చేస్తారు. 2 ఎకర్ ప్లాట్స్, 1 ఎకర్ ప్లాట్, 500 గజాల ప్లాటు, 300 గజాల ప్లాటు, మొన్న నియోపోలిస్లో అమ్మిరు కదా. సో అట్లా ప్లాట్స్ తయారు చేస్తారు అన్నట్టు. ఆ ప్లాట్స్లలో 20% ప్లాట్స్ ఎంఎస్ఎంఈకి ఇస్తారు. దాంతోపాటుగా ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఔటర్ రింగ్ రోడ్కి మరియు రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఒక 10 ఇండస్ట్రియల్ పార్క్ను రెడీ చేస్తారు. సో ఇది ఔటర్ రింగ్ రోడ్, ఇది రీజనల్ రింగ్ రోడ్, ఇది RRR, దాని తర్వాత ఇది ORR. ఓకే, ORR నుండి RRRకు మధ్య ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం ఏమన్నాం, సెమీ అర్బన్ క్లస్టర్ అంటాం. సో ఈ సెమీ అర్బన్ క్లస్టర్స్లలో
ఎన్ని ఎన్ని పార్కులు డెవలప్ చేయబోతున్నారు? 10 పార్క్స్ డెవలప్ చేస్తారు. ఈ 10లో 5 పార్కులు ఎంఎస్ఎంఈల కోసం ఇస్తారు. 10లో 5 పార్కులు ఎంఎస్ఎంఈల కోసం ఇస్తారు. నేను ఎందుకు ఇంత చిన్నగా చెప్తున్నా అంటే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మీరు చదివినంత మాత్రాన అర్థం కాదు, మీరు చదివినంత మాత్రాన గుర్తుండదు. చదివినాం అంతే. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయలేరు. అందుకోసమే ప్రతి పాయింట్ను కూడా చాలా స్పష్టంగా మన క్లాస్లో డిస్కస్ చేయడం ద్వారా ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 4 సార్లు వినడం ద్వారా మీరు ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ ఎలిమినేషన్ మెథడ్లోనైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అందుకోసమే చాలా స్పష్టంగా ఒక్కొక్క అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మొత్తం ల్యాండ్కి సంబంధించి 20% ఎంఎస్ఎంఈస్కి ఇస్తారు. సో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ మధ్యలో ఒక 10 ఇండస్ట్రియల్ పార్కులు కడితే దాంట్లో 5 ఎంఎస్ఎంఈలకు డిజిగ్నేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా మరి ఈ పార్కులు ఎంఎస్ఎంఈలకు కడుతున్నాం. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం? ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క యాజమాన్య స్థాయి అనేది ఎంఎస్ఎంఈల ఎస్టాబ్లిష్మెంట్లో చాలా తక్కువ ఉంది. మరి అది పెంచాలి కదా. పెంచాలి అంటే ఇక్కడ ఒక సమ్మిళితమైనటువంటి వృద్ధి కావాలి. అందుకోసం ఏం చేస్తున్నారు? 5% ప్లాట్స్ని ఎవరికి ఇస్తారు? ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఇస్తారు. సో ఇప్పుడు 20% ప్లాట్స్ ఉన్నాయి కదా, 20%లో ఓకే 20%లో 5% ఎవరికి ఇస్తారండి? ఉమెన్కి ఇస్తారు. మీరు నోట్స్ రాసుకునేది ఇట్లనే రాసుకోవాలండి, సో దట్ మీరు ఇమీడియట్గా చూడగానే గుర్తుంటుంది. తర్వాత ఏం చేస్తారు? 15% విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్. 15% విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎవరెవరికి? ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్. ఇదేంటి సార్ మొత్తం ఉన్న 20లోనే వీళ్ళకే 20% ఇస్తా అంటే అట్లా కాదు, గుర్తుపెట్టుకునేది. ఒక్కో జిల్లాలో ఒక్కొక్క ప్రత్యేక పార్క్ నిర్మిస్తారంటే 33 జిల్లాలలో 33 పార్కులు వస్తాయి. అందులో 20% అంటే ఎంత? 33లో 20% అంటే ఎంత? 7 పార్కులు వస్తాయి. 7 పార్కులలో 5% ఉమెన్కి, 15% ఎస్సీ ఎస్టీస్కి, అట్లా ఓకే, ఓవరాల్ కాదు. దాంతోపాటుగా స్పెషల్ పార్క్స్ ఆర్ ప్లాన్డ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్. సో ఓకే, ఎక్స్క్లూజివ్ పార్క్స్ ఎవరి కోసము? ఉమెన్ కోసం. సో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రియల్ పార్కులను కడతారు. ఇదంతా కూడా దాంతోపాటుగా ఇప్పుడు ఈ పార్కులలో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా చెప్పారు, చాలామంది ఉమెన్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు అక్కడికి ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ ఉండడానికి ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్, ఇండస్ట్రీనే హాస్టల్ పెట్టింది అనుకోండి, చాలామంది అక్కడే ఉంటారు, ఎందుకంటే అక్కడ కలిసి పనిచేస్తారు కాబట్టి. సో అట్లాంటి హాస్టల్స్, క్రెచెస్ అంటే కేరింగ్ సెంటర్స్, టాయిలెట్స్, టెస్టింగ్ సెంటర్స్, R&D సెంటర్స్, అండ్ దాంతోపాటుగా ఈ ఎంఎస్ఎంఈల యొక్క ఎకోసిస్టమ్ని డెవలప్ చేసేటటువంటి విధంగా ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా ఏం చేస్తారు? జోనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూజ్. సో గవర్నమెంట్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ ద క్లాసిఫైడ్ ఫర్ ఇండస్ట్రియల్, కమర్షియల్ అండ్ మిక్స్డ్ ల్యాండ్ యూస్. సో ఒక పర్టికులర్ ల్యాండ్ను కమర్షియల్ యూసేజ్ కోసం, రకరకాల యూసేజ్ల కోసం వాడుకునేటటువంటి విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ను ఒక పర్టికులర్ పర్పస్ కోసం కేటాయిస్తే దానికే వాడాలి, అట్లా కాకుండా మిక్స్డ్ యూసేజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు 2050 వరకు ఈ రాష్ట్రం ఎట్లుండాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్ వస్తుందని చెప్పాను కదా. రాష్ట్రం మొత్తాన్ని 3 క్లస్టర్లుగా విభజిస్తున్నారని చెప్పాను కదా, అది రెడీ అవుతుంది కదా. ఆ ప్లాన్కి అనుగుణంగా ఇప్పుడు ఈ మొత్తం ఏరియాలను ఎక్స్పాన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా మోర్ అండ్ మోర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎంఎస్ఎంఈలను పర్మిట్ చేస్తారు. సో దట్ ఏమవుతుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్కి కూడా మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ అంటే ఏంటి అని అంటే, గ్రీన్ అంటేనేమో ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్కి హాని కలిగించనివి, ఆరెంజ్ అంటేనేమో ఇవి కూడా హాని ఏం చేయవు, బట్ గ్రీన్ తోటి పోల్చుకుంటే కొంత హాని చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది, బట్ ఇవి కూడా పర్మిసబుల్ అన్నట్టు. సో అట్లాంటి ఇండస్ట్రీస్ని ఎక్కువగా ప్రోత్సహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క ల్యాండ్కి సంబంధించే ఇన్ని అంశాలు ఉన్నాయి చూడండి. దాంతోపాటు ఏం చెప్తుంది గవర్నమెంట్? ఫినాన్షియల్ ఇన్సెంటివ్ సబ్సిడీస్ని కూడా ఇంక్రీజ్ చేస్తామంటున్నాం. మనం ఆల్రెడీ టీ ప్రైడ్ గురించి, టీ ఐడియా గురించి చదివినాం కదా.
సో దాంట్లో భాగంగా ఏం చేస్తుంది అని అంటే టీ ప్రైడ్ స్కీమ్ కింద ఇప్పుడు ఏదైతే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో సో కరెంట్ 33.5% రిబేట్ ఏదైతుందో ఓకే సో 30 లక్షల వరకు రిబేట్ ఇస్తారు ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు దీన్ని 50% కోసం పెంచుతున్నారు అంటే 50 లక్షల వరకు రీబేట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఓకే తర్వాత అక్విజిషన్లో కూడా ఓకే సో ల్యాండ్ అవైలబిలిటీ అనేది టీఐడిఏ కింద మరి తక్కువ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంతోపాటుగా ఎంఎస్ఎంఈస్ రిసీవ్ 100% రియంబర్స్మెంట్ ఆన్ ద స్టాంప్ డ్యూటీ ఇప్పుడు ఏదన్నా ఒక ల్యాండ్ కొన్నప్పుడు 7.5% స్టాంప్ డ్యూటీ కట్టాలి 1 కోటి రూపాయల ల్యాండ్ కొన్నారనుకోండి 7.5 లక్షలు స్టాంప్ డ్యూటీ కట్టాలి దాన్ని మీరు కట్టుకొని రిజిస్టర్ చేసుకొని గవర్నమెంట్కి అప్లికేషన్ పెడితే అది 100% మేము రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది ఓకే సో ఇది మొదటి గోల్లో భాగంగా గవర్నమెంట్ చెప్పినటువంటి అంశాలు ఓకే సో ప్రత్యేకమైనటువంటి పార్కులు ఉంటాయి తర్వాత ఎస్సీ ఎస్టీలకు టీ ప్రైడ్ స్కీమ్ కింద రీబేట్ను 33% నుండి 50% పెంచుతున్నారు టీఐడిఏ స్కీమ్ కింద తక్కువ ధరకే ల్యాండ్స్ ఇస్తారు దాంతోపాటుగా 100% స్టాంప్ డ్యూటీని రియంబర్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్కి సంబంధించి చెప్పినటువంటి అంశాలు నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్ సో సెకండ్ పాయింట్ ఏంటి యాక్సెస్ టు ల్యాండ్ అయిపోయింది దాని తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే గ్రేటర్ యాక్సెస్ టు ఫైనాన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అంటే పరపతి లభ్యత దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ పరపతి లభ్యత అంటే ఏంటి నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నీకేమేం కావాలి క్యాపిటల్ కావాలి క్యాపిటల్ అంటే ఏంటి మూలధనం కావాలి ఒక ల్యాండ్ కావాలి లేబర్ కావాలి మార్కెట్ కావాలి టెక్నాలజీ కావాలి సో దీంట్లో ఆల్రెడీ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలు అయిపోయినాయి ఇప్పుడు క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్తుండు సో టీఐడిఏ స్కీమ్ కింద ఇప్పుడు సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడీ 15% ఉంది దాన్ని 25%కి పెంచుతామని అంటున్నారు టీఐడిఏ స్కీమ్ కింద సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అంటే ఏంటి పెట్టుబడి సబ్సిడీ ఓకే 15% ఉంటే దీన్ని ఎంతకు పెంచుతా అంటున్నారు 25%కి పెంచుతారు సో 15% లేదా 20 లక్షలు ఉండే ఇప్పుడు దీన్ని 30 లక్షలకు పెంచుతారు అంటే పెట్టుబడి సబ్సిడీ అంటే ఏంటి మీరు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఇంతకుముందు గవర్నమెంట్ 15% సబ్సిడీ ఇచ్చేది అంటే 15 లక్షలు ఇచ్చేది లేదా 20 లక్షల వరకు మ్యాక్సిమం ఇచ్చేది ఇప్పుడు ఏం చేస్తుంది 25% వరకు నేను సబ్సిడీ ఇస్తా అంటుంది దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఇది టీఐడిఏ స్కీమ్ కింద సో టీ ప్రైడ్ స్కీమ్ కింద ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళు ఉన్నారు కదా సో తర్వాత ఉమెన్ ఎంటర్ప్రైజెస్కి ఇంతకుముందు అడిషనల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అంటే ఈ సబ్సిడీ కాకుండా అడిషనల్గా ఉమెన్కి ఇచ్చేవాళ్ళు అది ఇంతకుముందు 10% ఉండేది ఇప్పుడు దాన్ని 20%కి పెంచుతున్నారు ఓకే సో మహిళలకు అదనపు సబ్సిడీ ఓకే 10% నుండి ఇప్పుడు 20%కి పెంచుతున్నారు లేదా మ్యాక్సిమం అమౌంట్ 20 lakhs ఇది 2 రకాలుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నది ఓకే సో దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెనర్స్కి ఇంతకుముందు ఉన్నటువంటి సబ్సిడీ 35% ఉండే దాన్ని 50%కి పెంచుతామంటుంది ఓకే ఇంతకుముందు ఉన్నటువంటి సబ్సిడీ ఎంత ఉంది ఎస్సీ ఎస్టీలకు 35% సబ్సిడీ ఉండే లేదా 75 కోట్ల వరకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ 35%ని మేము 50%కి పెంచుతాం సో 75 లక్షల వరకు కాకుండా 75 లక్షల వరకు కాకుండా కోటి వరకు మ్యాక్సిమం అమౌంట్ను టీ ప్రైడ్ స్కీమ్ కింద క్యాపిటల్ సబ్సిడీగా పొందేటటువంటి అవకాశం అనేది ఉన్నది సో జనరల్ పబ్లిక్కి 25%, మహిళలకి ఈ 25 ప్లస్ 20 అంటే వాళ్ళకి 45 వస్తుంది. ఎస్సీ ఎస్టీలకి వీళ్ళు 50% వరకు క్యాపిటల్ సబ్సిడీని పొందేటటువంటి అవకాశం అనేది మనకు ఈ ఫైనాన్స్ కింద ఉంటుంది. సో దాంట్లో పాటుగా ఏముంటుంది అని అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అని అంటారు. మీరు ఏదన్నా ఒక జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే
మీ గ్రీవెన్సెస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రం ఉంటుంది. ఆ జిల్లా పారిశ్రామిక కేంద్రంలో మరి మీ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ఉంటుంది. సో దాంతోపాటుగా మరి ఇంకొక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది, రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ పైలట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో మీ యొక్క ఫ్యూచర్ సేల్స్ పర్టికులర్లీ ఉమెన్కి ఎంత మీరు బెనిఫిట్ చేస్తున్నారు, మీ యొక్క అమ్మకాలు ఎట్లున్నాయి, మీ యొక్క ప్రోగ్రెస్ ఎట్లుంది అనేటటువంటి అంశాన్ని బట్టి మీకు ఎక్కువ పరపతి ఇవ్వడానికి అంటే ఎక్కువ లోన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకురాబోతున్నది, అదే రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్. సో దాంతోపాటుగా టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, తర్వాత ట్రైనింగ్ రీసోర్సెస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తద్వారా ఏమవుతుంది, మీరు టెక్నాలజికల్ మిషన్స్ కొనాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ఏదో ఒక రకంగా ప్రొవైడ్ చేయడానికి మరి సన్నద్ధం అవుతూ ఉన్నది. సో ఇది ఫైనాన్స్కు సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అంశాలు, టీ ఐడియా కింద, ఉమెన్ కింద మరియు టీ ప్రైడ్ కింద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దాని తర్వాత మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఈజీ యాక్సెస్ టు రా మెటీరియల్. సో చాలా ప్రధానమైనటువంటి సమస్య ముడి పదార్థాల లభ్యత. సో ఈ ముడి పదార్థాల లభ్యత అనేది ఎట్లుంటుంది అని అంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఇప్పుడు భారీ స్థాయిలో మీరు రా మెటీరియల్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, భారీ స్థాయిలో రా మెటీరియల్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న కొంతమంది పేపర్ కొనుక్కున్నారు బుక్స్ ప్రింట్ చేయడానికి, వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. మేము కూడా పేపర్ తెప్పించినాం. సో మొన్న వచ్చినటువంటి వరదలలో ఏమైందంటే ఈ పేపర్ మొత్తం నానిపోయింది. సో నష్టం ఎవరికి, ఈ పేపర్ తెప్పించినటువంటి వాళ్ళకి నష్టం వస్తుంది. అందుకోసమే రా మెటీరియల్ని స్టోర్ చేసుకోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య, ఎక్కడ పెట్టుకుంటాం అనేది. సో స్టోరింగ్ ప్రాబ్లం ఉంటుంది, దాంతోపాటుగా దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని పెరిషబుల్ అంశాలు ఉంటాయి, టెక్నికల్ అంశాలు ఉంటాయి, వాడకపోతే తుప్పుబట్టే అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి గవర్నమెంటే రా మెటీరియల్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ విల్ బికమ్ రా మెటీరియల్ సప్లయర్. సో అందుకోసం ఏం చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ అంటే దీంట్లో ఒకటి కామన్ టెస్టింగ్ సెంటర్స్ని నేను ఏర్పాటు చేస్తా అంటుంది. అంటే ఉమ్మడి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఏమవుతుంది, ఒక రా మెటీరియల్ని టెస్ట్ చేయాలంటే, టెస్ట్ అంటే ఏంటి, దాని గ్రేడింగ్ చూస్తారు అన్నట్టు, ఇది ఏ గ్రేడ్లో ఉంది, దీని యొక్క క్వాలిటీ ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. సో దానికోసం రకరకాల టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి, అది పెద్ద వృధా ప్రయాస అన్నట్టు. అందుకోసం కామన్ టెస్టింగ్ సెంటర్స్ తీసుకొస్తా అని చెప్పేసి ఒక 10 కొత్త కామన్ టెస్టింగ్ సెంటర్లను అఫోర్డబుల్ క్వాలిటీలోనే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత వేర్ హౌస్ రీఫార్మ్స్ అంటే గోడౌన్లకు సంబంధించినటువంటి సంస్కరణలను తీసుకొస్తాం. 100% స్టాంప్ డ్యూటీ డిస్కౌంట్ అనేది వేర్ హౌస్ ల్యాండ్ పర్చేస్ మీద ఉంటుంది. అంటే మీరు ఒక 1/2 ఎకర్లో ఒక గోడౌన్ పెట్టుకుంటే దాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టాంప్ డ్యూటీ పడుతుంది కదా, ఆ స్టాంప్ డ్యూటీని 100% గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ డ్రాబ్యాక్. సో ఇంపోర్ట్ డ్యూటీస్ వలన ఏమవుతుంది అంటే దిగుమతి సుంకం వలన ఏమవుతుంది, రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఐఫోన్ అమెరికాలో 80,000 రూపాయలకు వస్తే తెలంగాణలో 1,20,000 వస్తుంది ఐఫోన్ 16. ఎందుకు, ఇక్కడ ఇంపోర్ట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఆ ఇంపోర్ట్ ఛార్జెస్ వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. తద్వారా మళ్ళీ ఎంఎస్ఎంఈలకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ను నేనే రీఎంబర్స్ చేస్తా అంటుంది. దాని తర్వాత క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీస్. ఓకే, క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ టెస్టింగ్ ఫెసిలిటీస్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అంటుంది. ఓకే, దాని తర్వాత ఒక రా మెటీరియల్ డైరెక్టరీని తయారు చేస్తుంది గవర్నమెంట్. సో రా మెటీరియల్ డైరెక్టరీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఏ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇది అమ్మేటటువంటి సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, సో ఏ సెల్లరు ఎంత ప్రైస్కి అమ్ముతున్నాడు అనేటటువంటి అంశాలు, ఎంత స్టాక్ ఉంది, ఎంత డిమాండ్ ఉంది అనేటటువంటి అన్ని అంశాలను మరి పొందుపరిచేటటువంటి విధంగా ఒక రా మెటీరియల్ రిజిస్ట్రీని తయారు చేయడం ద్వారా ఎవరు ఎక్కడి నుండి అయినా కూడా రా మెటీరియల్ యొక్క కాస్ట్ను చూసుకొని కొనుక్కునేటటువంటి ఫెసిలిటీ ఈ రిజిస్ట్రీ ద్వారా వస్తుంది. తర్వాత గవర్నమెంట్ యాజ్ ఏ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్. నేను ఇంతకుముందు చెప్పినగా ప్రభుత్వమే ముడి పదార్థాలను మరి సరఫరా చేసేటటువంటి సంస్థగా ఎదుగుతుంది. సో ఈ డైరెక్టరీలో ఇప్పుడు రా మెటీరియల్ డైరెక్టరీలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి రా మెటీరియల్స్, టెక్స్టైల్కి సంబంధించిన రా మెటీరియల్స్, ప్లాస్టిక్స్, ఎఫ్ఎంసీజీ అంటే
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, పాలు, గుడ్లు ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ కిందకి వస్తాయి. వేస్ట్ మేనేజ్మెంట్, వుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి రా మెటీరియల్స్. ఓకే, నెక్స్ట్ B2B ప్లాట్ఫామ్ సపోర్ట్. B2B ప్లాట్ఫామ్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మా యాప్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ చౌటీస్ ఎకానమీ ఉంది. సో దీని వెనుక క్లాస్ ప్లస్ ఉంటుంది. సో కొంతమందికి అపెక్స్ అట్లా ఉంటాయి. సో క్లాస్ ప్లస్ అనేది ఒక బిజినెస్ ఎంటిటీ అనేది ఒక బిజినెస్ ఎంటిటీ. సో ఇక్కడ మీరున్నారు స్టూడెంట్స్. సో స్టూడెంట్ ఈజ్ ఎ కస్టమర్. సో దీన్ని B2B అంటారు అన్నట్టు. సో దీన్ని B2C అంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ కనుక బిజినెస్ కాడికి వస్తే దీన్ని G2B అంటారు, గవర్నమెంట్ టు బిజినెస్. దీన్ని G2C అంటారు. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి అంటుంది. సో దట్ ఏం చేస్తుంది, ఇప్పుడు 2 బిజినెస్లను ఆన్బోర్డ్ చేసుకొని నీ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది అనేది చూసి మీ ఇద్దరిని కలపడానికి గవర్నమెంటే ఒక ఎంటిటీగా పనిచేస్తా అంటుంది. తద్వారా ఏమవుతుంది, వీళ్ళిద్దరికి ఒక ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది. దాంతోపాటుగా క్వాలిటీ సర్టిఫికేషన్ సింప్లిఫికేషన్ చేస్తా అని చెప్పేసి అంటుంది. సో దట్ ఏమవుతుంది, ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మనం నిర్ధారించాలి అని అంటే నార్మల్గా గవర్నమెంట్ టెండర్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ టెండర్స్లలో ఆథరైజ్డ్ సర్టిఫికేట్, క్వాలిటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాటిని తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్ పొందడానికి మళ్ళీ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తా అని చెప్పేసి అంటుంది. ఓకే, సో ఇది రా మెటీరియల్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్తున్నటువంటి అంశాలు. దాని తర్వాత 4th మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంప్రూవింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద లేబర్ మార్కెట్స్. అంటే కార్మిక మార్కెట్లో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇండస్ట్రీకి మరియు నిరుద్యోగికి మధ్యలో మిస్ మ్యాచ్ ఉన్నది. సో దాంట్లో ఏ విషయాలు చెప్పిందనేది చూసి ఒక్కొక్కటి మళ్ళీ మనము డిస్కస్ చేయడానికి చూద్దాం. సో హై టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024 ఏం చెప్తుంది అంటే తెలంగాణకు హై న్యూమెరికల్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, ప్రొఫిషియన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ న్యూమెరికల్ స్కిల్స్లో ఓన్లీ 37.7% మాత్రమే క్రిటికల్ థింకింగ్ చేస్తారంట. మోర్ దెన్ 70% పీపుల్కి న్యూమెరికల్ స్కిల్స్ ఉన్నాయి, అక్షరాలను గుర్తుపడతారు. కానీ 37% మంది మాత్రమే క్రిటికల్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక 4 రకాలైనటువంటి డాటా ఇచ్చి దీన్ని కన్సాలిడేట్ చేయమంటే చేయలేకపోతున్నారు. సో ఈ గ్యాప్ను ఫిలప్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క అది. తర్వాత లో షాప్ ఫ్లోర్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ చాలా లోగా ఉన్నాయి తెలంగాణలో. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఎక్కువ కావాలి. దాంతోపాటుగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని కూడా పెంచాలి. దాంతోపాటుగా ఏమంటుంది, మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏడపోయినా కూడా బీహార్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉంటున్నారు, ఒడిశా వాళ్ళు. ఓకే, సో మన తెలంగాణలో మరి 5 నుండి 6 లక్షల మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారనేది చెప్తుంది. సో దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దాంతోపాటుగా మరి అండర్ యూటిలైజ్డ్ అర్బన్ ఫీమేల్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో హైదరాబాద్లో చాలామంది మహిళలకు ఏం చేయాలని అర్థమవుతలేదు అన్నట్టు. సో వాళ్ళందరినీ కూడా మార్కెట్లోకి కనుక తీసుకురాగలిగితే వాళ్ళకు ఒక డిగ్నిటీ వస్తుంది, వాళ్ళకు డబ్బులు వస్తాయి, దాంతోపాటుగా మార్కెట్ కూడా గ్రో అవుతుంది. దాంతోపాటుగా గవర్నమెంట్ తెలంగాణలో హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది, దాన్ని కూడా తక్కువ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క వాదన. సో దాంట్లో భాగంగానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక స్కిల్లింగ్ యూనివర్సిటీని తీసుకొస్తుంది. దాన్నే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటున్నాం మనము. సో దీంట్లో టెక్నికల్ అంశాలను ఆగస్టు 1వ తారీఖు దీన్ని స్టార్ట్ చేసిరు. సో దీంట్లో ఎంఎస్ఎంఈకి కావాల్సినటువంటి స్కిల్స్కి సంబంధించినటువంటి కోర్సులను గవర్నమెంట్ పెట్టబోతుంది. సచ్ యాజ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ కానీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ అండ్ ట్రేడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ స్కిల్స్కి సంబంధించినటువంటి అంశాలను గవర్నమెంట్ ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నేర్పించబోతుంది. తద్వారా ఎంఎస్ఎంఈకి కావాల్సినటువంటి స్కిల్డ్ లేబర్ను ఈ యూనివర్సిటీ సప్లై చేయబోతుంది. దాంతోపాటుగా టైలర్డ్ ప్రోగ్రామ్స్. సో టైలర్డ్ ప్రోగ్రామ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే తెలంగాణలో ఫార్మసిటికల్స్కి కానీ ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా పెద్ద
అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి ఇండస్ట్రీస్కి లేబర్ను సప్లై చేయడానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సులను పెట్టడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, దీన్నే డీట్ అని చెప్పేసి అంటారు. ఇది ఎప్పుడో మరి వచ్చింది. సో దీంట్లో ఏంటి అని అంటే ఉద్యోగం కావాల్సిన వాళ్ళు దీంట్లో వాళ్ళ స్కిల్స్ అన్నిటిని కూడా చెప్తూ రిజిస్టర్ చేసుకుంటారు. ఉద్యోగం ఇచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డీటీ యొక్క డాటాను ఆధారంగా చేసుకొని మీకు మెయిల్స్ పంపడమా SMS పంపడమా చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ రకంగా తెలంగాణ ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనేటటువంటి దాన్ని పటిష్టపరచాలి అని అనుకుంటుంది. దాంతోపాటుగా వర్కర్ హౌసింగ్, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సో వర్కర్స్ని మరి ఒకే దగ్గరికి తీసుకొచ్చేటటువంటి పాలసీని కూడా గవర్నమెంట్ తీసుకురాబోతుంది. దాని తర్వాత కాంప్లియన్స్ సింప్లిఫికేషన్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా లేబర్ను మనం పెట్టుకోవాలంటే ESI రకరకాల రూల్స్ ఉంటాయి. సో అది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో ఇంతకుముందు ఓన్లీ 9 to 10 జాబు, 9 to 11 జాబే ఉండే. సో ఇప్పుడు దాన్ని ఇంకా కూడా పెంచుతాము అని చెప్పేసి అంటుంది. మహిళలకు మరి డే టైంలోనే పనిచేసేటటువంటి విధంగా మేము అవకాశం ఇస్తామని చెప్పేసి అనుకుంటుంది. సో దాంతోపాటుగా ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ అంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ పైన రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటిని కూడా మేము తీసేస్తామని చెప్పేసి అంటుంది. సో దాంతోపాటుగా ఉమెన్ బయోటెక్నాలజీ రంగంలో కానీ, ఫార్మసిటికల్స్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, IT ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి ఎక్కువగా వెళ్ళేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దీన్ని STEM టెక్నాలజీ అంటాం. ఏమంటాం దీన్ని? STEM టెక్నాలజీస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మిషన్ లెర్నింగ్లోకి వీళ్ళను పంపిస్తామని చెప్పేసి అంటా ఉన్నది. సో 24/7. సో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారము సో ఇయర్ రౌండ్ ఆపరేషన్స్ ఉండేటటువంటి విధంగా ఒక లిక్కర్ షాపులు తప్పించి మిగతా 24 గంటలు పనిచేసేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. సో ఇది మరి లేబర్కి సంబంధించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నటువంటి రిఫార్మ్స్. ఓకే, నెక్స్ట్ ఎంకరేజింగ్ అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ. సో 5th మోస్ట్ ప్రాబ్లం ఏంటి? తెలంగాణలో టెక్నాలజీ ప్రాబ్లం ఉన్నది. సో ఇక్కడ చూడండి, సో తెలంగాణలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మనకు చాలా MSMEలు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి. సో దాంతోపాటుగా దానికోసం ఏం చేస్తారు, మరి ఒక ఇంటిగ్రేషన్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్లో ఉన్నది. సో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ రిక్వైర్మెంట్ అనేది కావాలి. సో దాంతోపాటుగా ఏంటి, ఒక టెక్నాలజీని తీసుకోవాలి అని అంటే విపరీతమైనటువంటి కాస్ట్ ఉంటుంది. సో లైక్ టెక్నాలజీ టూల్స్ చాలా కాస్ట్లీగా ఉండడం, ఎక్విప్మెంట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంది. మరి ఎట్లా MSMEలు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాయి? దాంతోపాటుగా స్కిల్స్ చాలామందికి లేవు. ఇప్పుడు ఒక ఫోటోషాప్ రావాలంటే స్కిల్ నేర్చుకోవడానికి ఓపిక లేదు. ఒక వీడియో ఎడిటింగ్ ఫోన్లో నేర్చుకోవడం కాదు, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఒక ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ కావాలి. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది కావాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కావాలి అనేది ఈ 3 అంశాల మీద మరి 5వ అంశం ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇండస్ట్రీ 4.0కు అనుగుణంగా తెలంగాణ MSMEలను మలచాలి. సో దీనికోసం ఒక సర్వే చేస్తాను, నేను స్టడీ చేస్తాను నేను అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. సో దానికోసం గవర్నమెంట్ ఇంకొక అంశం తీసుకొచ్చింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. యంత్రం ఫండ్. ఓకే, యంత్రం అనేటటువంటి పేరుతోటి ఒక నిధిని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. సో 100 కోట్లు దీనికి కేటాయిస్తారండి. ఓకే, సో 100 కోట్లు ఎప్పటి వరకు? నెక్స్ట్ 4 years వరకు. ఓకే, తద్వారా టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఈ యంత్రం అనేటటువంటి ఫండ్ మరి సహాయం చేస్తుంది. దాంతోపాటుగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్. ఓకే, సో బల్క్ పర్చేజెస్ ఆఫ్, ఇప్పుడు ఎవరైనా డిజిటల్గా కనుక ఏదైనా కొనుక్కుంటే అక్కడ కొంత డిస్కౌంట్ ఇచ్చేటటువంటి అంశాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించబోతుంది. సో దాని తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిజిస్ట్రేషన్ కోసం 100% సబ్సిడీని గవర్నమెంటే ఇస్తుంది. దాంతోపాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా మరి సపోర్ట్ ఇస్తుంది. ఓకే, సో దాంతోపాటుగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంది, ఫెయిర్స్ కండక్ట్ చేస్తుంది, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఒకే దగ్గర కూడడం ద్వారా
ఎవరికి కావాల్సినటువంటి టెక్నాలజీని వాళ్ళు ఏ రకంగా ఉపయోగపడుతుందని తెలుసుకోనికి అవకాశం ఉంటుంది. మొన్న ఏఐ సమ్మిట్ జరిగింది. సో దాంట్లో చాలా రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈస్ పాల్గొని మేము నడిపిస్తున్నటువంటి బిజినెస్కి ఏ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ చేస్తున్నటువంటి అంశాలు. లాస్ట్ వన్, 6th వన్, ఇంప్రూవింగ్ యాక్సెస్ టు మార్కెట్స్. సో నేను చెప్పిన కదా, సో లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి, మీరు మార్కెట్లో ఏదైనా వస్తువుని అమ్మాలి అని అంటే ఒక సర్టిఫికేట్ ఉండాలి. మీకు సర్టిఫికేట్ ఉంటేనే అమ్మనికి వస్తుంది. ఆ సర్టిఫికేట్ను పొందడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అందుకోసం తర్వాత ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ రీసోర్సెస్. చాలామందికి మరి ఇది మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ చేయాలి, రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత లిమిటెడ్ ఈ కామర్స్ యూజ్. సో చాలామందికి ఒక అంశాన్ని ఎట్లా అమ్మాలో తెలియదు, ఈ కామర్స్ని ఎట్లా వాడాలో తెలియదు. తర్వాత ఈ కామర్స్లో చాలా రకాలైనటువంటి కాంప్లియన్సెస్ ఉంటాయి. దాంతోపాటుగా ఎక్స్పోర్ట్ కాంప్లియన్సెస్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఏదైనా ఒక వస్తువును ఎగుమతి చేయాలి అని అంటే ఎంతసేపు ఈ హైదరాబాద్లో ఇక్కడనే అమ్మాలనుకుంటారు. సో ఆ సమస్యలు అనేటివి ఉన్నాయి. సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే జెడ్ సర్టిఫికేషన్ను తీసుకొస్తుంది. దాంతోపాటుగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ని తీసుకొస్తుంది. అండ్ మార్కెట్ కోసం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇవ్వబోతుంది. ఓకే, సో ఏ అంశాలలో సపోర్ట్ చేస్తుంది అని అంటే ఎంకరేజ్ లోకల్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో ఏం చేస్తుంది అని అంటే మెగా ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు రా మెటీరియల్ కావాలంటే వాళ్ళు ఎక్కడి నుండో తీసుకొస్తారు. అట్లా కాకుండా లోకల్లో ఉన్నటువంటి రా మెటీరియల్ని తీసుకునేటటువంటి విధంగా ఒక పాలసీని తీసుకొస్తుంది గవర్నమెంట్. అప్పుడు ఏం చేస్తుంది, లోకల్ యొక్క ఎంఎస్ఎంఈస్ బాగుపడతాయి, మెగా ఇండస్ట్రీస్కి కూడా తక్కువ ధరకే ఈ రా మెటీరియల్ని తీసుకురావడం ద్వారా ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈస్ను మెగా ఇండస్ట్రీస్కి అటాచ్ చేయడం ద్వారా ఎంఎస్ఎంఈస్ తాము ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను తొందరగా అమ్ముకునేటటువంటి మార్కెట్ను గవర్నమెంట్ సృష్టించబోతుంది. ఓకే, సో దాంతోపాటుగా కోలొకేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో ఏం చేస్తుంది కోలొకేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అంటే ఒకే దగ్గర ఎక్కువ ఎంఎస్ఎంఈలు కన్సాలిడేట్ అయి ఉండడం వలన ఒకరి నుండి రా మెటీరియల్ ఇంకొకరికి అమ్మేటటువంటి విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఆర్గనైజింగ్ సప్లయర్ మీటప్స్. సో దట్ ఏమవుతుంది, ఎవరెవరు ఏ రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు అనేది అందరు కలిపి ఒక దగ్గర మీటప్ కావడం చేత సో ఎక్కడ ఏ మెటీరియల్ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది అనేది తెలుసుకోవడం ద్వారా తొందరగా తమ వస్తువులను అమ్ముకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంపోర్టెడ్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో మనం శాంపిల్స్ తెచ్చుకుంటాం, దానికి కూడా విపరీతమైనటువంటి ధర ఉంటుంది. సో దానికి గవర్నమెంటే కొంత మరి 10 lakhs వరకు మరి గవర్నమెంటే రీఎంబర్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా కోస్ట్ షేరింగ్ ఫర్ క్వాలిటీ సర్టిఫికేషన్. సో టీ ప్రైడ్ కింద 100% రీఎంబర్స్మెంట్ ఇస్తుంది, లేదా 3 లక్షల వరకు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. టీ ఐడియా కింద 50% సబ్సిడీ లేదా 2 లక్షల వరకు ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం గవర్నమెంటే రీఎంబర్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దాంతోపాటుగా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్ ప్లాట్ఫామ్ను మరి తీసుకొస్తుంది. సో దట్ ఎంఎస్ఎంఈలకు మార్కెట్ ఎట్లా చేయాలి అనేది గవర్నమెంటే నేర్పించబోతుంది. ఓకే, తర్వాత కో బ్రాండింగ్ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుంది అని అంటే కో బ్రాండ్గా వ్యవహరిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు సపోజ్ గోల్కొండ నోట్బుక్స్ని గవర్నమెంటే అమ్ముతుంది. ఇంకా ఏదైనా నోట్బుక్ కనుక ఉంటే సో మా దగ్గర ఇవి కూడా ఉన్నాయనేటటువంటి కో బ్రాండింగ్ను గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఓకే, సో ఇంక్రీజింగ్ ఈ కామర్స్ పెనెట్రేషన్. సో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అండ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జమ్ ద్వారా ఈ మార్కెట్ను మరింత విస్తరించడానికి గవర్నమెంట్ పనిచేస్తుంది. దాంతోపాటుగా ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. సో దీంట్లో ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా సప్లై తీసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కు గురుకుల హాస్టల్స్ ఉన్నాయి. ఆ గురుకుల హాస్టల్స్కి బట్టలు ఉతికే మెషిన్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తారు, ప్రయారిటైజ్డ్గా ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ ఉమెన్ నుండి మరి ప్రయారిటైజ్డ్గా వాళ్ళ వస్తువులను తీసుకునేటటువంటి ఒక పాలసీని గవర్నమెంట్ తీసుకురాబోతుంది. సో దాంతోపాటుగా ఫ్లోర్ ఏరియా ఇన్సెంటివ్స్ని కూడా, అంటే ఏదన్నా స్టోర్ చేసుకునేటటువంటి క్రమంలో
మనము కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దాని తర్వాత జీరో దట్ ఈస్ జెడ్ సర్టిఫికేషన్. జెడ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్, అంటే పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగదు, ఈ వస్తువుల్లో ఎలాంటి లోపం కూడా లేదు అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది అన్నట్టు. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏంది, ఎవరైనా కూడా మీ వస్తువులను కొనేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దానికోసం కూడా గవర్నమెంట్ మరి కృతనిశ్చయంతో ఉన్నది. సో ఈ రకంగా 6 అంశాలకు 6 ప్రాబ్లమ్స్కి 6 సొల్యూషన్స్ని, ఒకటి ల్యాండ్, ఫైనాన్స్, టెక్నాలజీ, లేబర్, మార్కెట్. ఓకే, సో దాంతోపాటుగా మనకు 6 అంశాలను మళ్ళొకసారి చూపిస్తాను మీకు. యా, సో లేబర్, రా మెటీరియల్, ఫైనాన్స్, ల్యాండ్, టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ద మార్కెట్స్. సో ఈ 6 అంశాలకు సొల్యూషన్స్ ఇవ్వడం అనేది ఎంఎస్ఎంఈ పాలసీ మొత్తంలో మేజర్ పార్ట్ అంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిందే. అందుకోసమే నేను దీన్ని 2 పార్టులుగా చేసి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇంకేం చేస్తుంది గవర్నమెంట్ అని అంటే, గవర్నమెంట్కి ఇంకా కొన్ని పాలసీలు ఉన్నాయి. ఏంటి? రాబోయే 5 ఏళ్లలో మరి ఇప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ ప్రతిపాదించిన పాలసీలు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే 5 ఏళ్లలో అందుతాయని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో 15,000 ఎంఎస్ఎంఈలు ఎస్సీ ఎస్టీ ఉమెన్ కోసం ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అందుకోసం రాబోయే 5 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలను గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి అని ధ్యేయంగా ఉన్నది. సో ఇది నెక్స్ట్ 5 ఏళ్లకు గవర్నమెంట్ అనుకుంటున్నటువంటి పాలసీ. ఓకే, సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటే ఏంటి? గవర్నమెంటే వీళ్ళకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో దానికోసమే ఒక ప్రత్యేక విభాగాన్ని తీసుకొస్తుంది. సో దీంట్లో ఎవరెవరు ఉంటారు అని అంటే ఇక్కడ చూడండి. సో దీంట్లో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ ఎస్టాబ్లిష్ డెడికేటెడ్ ఎంఎస్ఎంఈ అండర్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, అండ్ 1 జాయింట్ డైరెక్టర్, 2 అసిస్టెంట్ డైరెక్టర్స్, 4 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఒక జనరల్ మేనేజర్ ఆఫ్ డిఐసి. ఓకే, అండ్ ఎంఎస్ఎంఈ కోఆర్డినేటర్. వీళ్ళందరూ కూడా ఒకే కమిటీలో ఉండేటటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ఉండి ఈ మొత్తం పాలసీని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. సో ఈ పాలసీ యొక్క అమలుకు 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ చెప్పినటువంటి పాలసీని అమలు చేయడం. ఈ చెప్పినటువంటి పాలసీ అమలు కోసం పరిశ్రమలలో నిరంతరమైనటువంటి సంప్రదింపులు జరపడం. తర్వాత హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే చేయి పట్టుకొని నడిపిస్తూ ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయడం. దాంట్లో ఒక 3 స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రీమ్ 1. ఓకే, సో స్ట్రీమ్ 1 ఏం చేస్తుందంటే ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడానికి కావాల్సినటువంటి సూచనలను ఇస్తుంది. సో దీనికోసం నేను ఇంతకుముందు చెప్పినా కదా, సో వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలో ఉంటారు. ఓకే, వీళ్ళే కాదు, వీళ్ళు కూడా ఉంటారు ఇక్కడ దాకా. ఓకే, వీళ్ళందరితోటి మరి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఇది స్ట్రీమ్ 1. ఓకే, సో దాన్నే తెలుగులో ఇచ్చాను. స్ట్రీమ్ 2. సో స్ట్రీమ్ 2లో ఏం జరుగుతుంది అంటే రెగ్యులర్గా ఇండస్ట్రీ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్కి అనుగుణంగా సొల్యూషన్స్ ఇచ్చేటటువంటి అంశాన్ని మరి స్ట్రీమ్ 2లో భాగంగా పొందుపరచడం అనేది జరిగింది. తర్వాత స్ట్రీమ్ 3. సో ఈ స్ట్రీమ్ 3లో ఏం చేస్తారు? ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కదా, ఆ తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్కి అనుగుణంగా ఎంఎస్ఎంఈల యొక్క అభివృద్ధి కోసం టైమ్లీ సొల్యూషన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టైమ్లీ సొల్యూషన్స్ ఇవ్వడం ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా దాని నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశము ఎంఎస్ఎంఈలకు ఉంటుంది. ఓకే, సో ఇది స్ట్రీమ్ 3కి సంబంధించినటువంటి అంశం. దాని తర్వాత ఒక 2 అంశాలు ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈలో పేర్కొనడం అనేది జరిగింది. ఒకటి, ఓకే, ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ వచ్చేసి ఒకటి స్టీరింగ్ కమిటీ ఉంటుంది. స్టీరింగ్ కమిటీ ఈ పాలసీలో. రెండవది వచ్చేసి ఎంఎస్ఎంఈ వింగ్ ఉంటుంది.
ఓకే, రెండవది వచ్చేసి ఎంఎస్ఎంఈ వింగ్. ఒకటి స్టీరింగ్ పాలసీ, రెండు ఎంఎస్ఎంఈ వింగ్. ఈ స్టీరింగ్ పాలసీకి పరిశ్రమల శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తాడు. సో ఈ స్టీరింగ్ కమిటీ ఇక్కడ చూడండి ఒకసారి. స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమల శాఖ మంత్రి దీనికి చైర్మన్గా ఉంటాడు. తర్వాత పరిశ్రమల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ దీంట్లో సభ్యులుగా ఉంటారు. తర్వాత పరిశ్రమల యొక్క కమిషనర్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఎంఎస్ఎంఈ యొక్క డైరెక్టర్ దీంట్లో సభ్యులుగా ఉంటారు. తర్వాత ఇండస్ట్రీ నుండి కొంతమంది రిప్రజెంటేటివ్స్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఈ స్టీరింగ్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే వీళ్ళు డాష్బోర్డ్ అంటే ఎంఎస్ఎంఈల యొక్క పనితీరు ఎట్లుంది, ఎన్ని మూతబడుతున్నాయి, ఎన్ని ప్రోగ్రెస్ అవుతున్నాయి, ఎన్ని వెనుకబడ్డాయి, ఈ మొత్తానికి కూడా ఒక రియల్ టైం డాష్బోర్డ్ ఉంటుంది. సో దాన్ని పర్యవేక్షించడం ఈ స్టీరింగ్ కమిటీ యొక్క ముఖ్య బాధ్యత. తర్వాత లేఅవుట్ సిస్టమాటిక్ పాలసీ రిఫార్మ్స్. ఇప్పుడు ఈ డాష్బోర్డును గమనిస్తూ ఏదైనా పాలసీ తీసుకురావాలి, ఒక విధానాన్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు ఈ కమిటీ ఒక విధానాన్ని తీసుకొస్తుంది. సో దాని తర్వాత ఒక 1 year తర్వాత మరి ఇయర్ మొత్తం జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ 3 ఫంక్షన్స్ని స్టీరింగ్ కమిటీ చేస్తుంది. స్టీరింగ్ కమిటీతో పాటు మనకొక ఎంఎస్ఎంఈ వింగ్ ఉంటుంది. మరి ఎంఎస్ఎంఈ వింగ్లో ఎవరెవరు ఉంటారు, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు, 2 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, 4 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎంఎస్ఎంఈలకు ఒక డెడికేటెడ్ ప్రత్యేకమైనటువంటి మద్దతునివ్వడానికి ఈ కమిటీ అనేది పనిచేస్తుంది. తర్వాత ఇంతకుముందు స్టీరింగ్ కమిటీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ను ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. దాంతోపాటుగా ఎంఎస్ఎంఈలకు ఏదైనా సమస్యలు వస్తే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంగా కూడా ఈ ఎంఎస్ఎంఈ వింగ్ అనేది పనిచేస్తుంది. సో ఈ 2 కమిటీలు కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం అనేది ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఓవరాల్గా కన్క్లూజన్ వచ్చేసి మరి ఏం చెప్పదలుచుకుంది గవర్నమెంట్ అంటే ఎంఎస్ఎంఈలను దేశంలోనే అత్యుత్తమైనటువంటి సంస్థలుగా మలచాలి అని చెప్పేసి ఒక విప్లవాత్మకమైనటువంటి పాలసీని గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దిగుమతులకు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ మరి ఈ దేశం ప్రముఖ ఎగుమతిదారుగా ఎదగాలి అనేది మా యొక్క లక్ష్యం అని చెప్పి చెప్తూ సో యువతకు నాణ్యమైనటువంటి ఉపాధి కల్పన, శక్తివంతమైనటువంటి ఎంఎస్ఎంఈలను తీసుకొచ్చి మరి సమర్థవంతమైన పర్యవేక్షణలో ఒక బలమైన సంస్థాగత యంత్రాంగాన్ని తీసుకురావాలి అని గవర్నమెంట్ భావిస్తుంది. ఓకే, కన్క్లూజన్ మనకేం అవసరం లేదు, ఇండస్ట్రీ వాళ్ళకి అది కావాలి. సో ఇది ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే.